అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. యాంగిల్ నుంచి, ఎందుకంటే ఇవన్నీ పర్సనల్ ఇండివిజువల్ ఆఫీసర్ లెవెల్లో జరిగేది కదా, సిస్టమ్కి సంబంధించింది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, వాడు రోడ్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు వాట్ ఆర్ ది స్టాండర్డ్స్ ఇన్ రోడ్ ఇన్స్పెక్షన్, ఆ స్టాండర్డ్స్ దాన్ని వాడు సరిగా చేయలేదు. సో అక్కడ దాన్ని ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఇలాంటి పబ్లిక్ కూడా మనం తెలిపామనుకోండి, ఈవెన్ పబ్లిక్ కెన్ డూ ది సేమ్ ఇన్స్పెక్షన్. విజిలెన్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అక్కడ నేను యాక్చువల్లీ రాద్దాం అనుకోనంటే, ఇక్కడ అట్లాంటి ఐడియా నాకు రాలేదు. బహుశా మీరు అన్నది సంబడీ కెన్ థింక్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత అక్కడి నుంచి డీజీపీగా వచ్చానండి. డీజీపీగా లెస్ దెన్ ఇయర్ ఉన్నా. సీనియర్ మోస్ట్ కాదండి, నా పైన ఉన్నారు. అందుకని న్యాచురల్లీ దట్ ఈస్ అ న్యాచురల్ థింగ్. సో దట్ ఈస్ ది పిక్చర్. అప్పుడు సీనియర్ మోస్ట్ థింగ్ ఉన్నప్పుడు అప్పుడు జరిగింది ఏంటంటే, ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాస్ ఆ ట్యాంక్ బండ్ పైన ఇవన్నీ కూడా విగ్రహాలు కూలడం అనేటువంటిది. అప్పుడు డీజీపీ డీజీపీ ఉన్నప్పటికీ కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎవర్ ఇస్ ది కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటాడు కదా, హీ ఈజ్ ద పర్సన్ హూ హ్యాస్ టు అతను కంప్లీట్గా యాక్టివ్గా ఉండేది. డీజీపీ ఊరికే చూస్తుంటాడు, డీజీపీ పైనుంచి చెప్తుంటాడు. డీజీపీ అక్కడ పోయి రోడ్లో నిలుచుకోడు కదా. బట్ ఎనీవే, అప్పుడు ఇట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇన్ఫ్యాక్ట్ మై వైఫ్ ఆస్క్డ్, ఏమండి మీరుండగా ఇట్లా జరిగింది అని చెప్పి మా ఆవిడ, ఇంకెవరు సీనియర్ ఆఫీసర్ అడిగింటే నేను బాధపడి ఉండేవాడిని కాదు, మా వైఫ్ అడిగింది. అప్పుడు ఆమెకు సంజాయిషి చెప్పాల్సి వచ్చింది. ఆ కమిషనర్ పండుకున్నాడు, మధ్యాహ్నం ఇంటికి పోయి పడుకున్నాడు, జాయింట్ కమిషనర్ పోయి పడుకున్నాడు, మిగతా బయట నుంచి వచ్చిన ఆఫీసర్లు వాళ్ళు గాలికి వదిలేశారు అని.